నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 22వ డివిజన్ బీవీ నగర్లో 1,20,00,000 రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జనవరి నెలాఖరు కల్లా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రధాన రహదారులను గుంతలు లేని రోడ్లుగా ఉండాలని పనిచేస్తున్నామని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కమిషనర్ సూర్యతేజ పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు. ఒక్క 22వ డివిజన్లో 1,20,00,000 రూపాయల వ్యయంతో దాదాపు 11 చోట్ల రోడ్ల నిర్మాణం. ఒక్క 22వ డివిజనే కాదు, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి పనులు వేగవంతంగా సాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కార్పొరేషనా, పంచాయతీరాజా, రోడ్లు భవనాల శాఖ, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంటా, ఇరిగేషన్ శాఖ అన్న తేడా లేకుండా ప్రతి డిపార్ట్మెంట్లో కూడా అధికారులని సమన్వయం చేసుకుని ఎక్కడికక్కడ స్థానిక ప్రజల భాగస్వామ్యంతో ఉన్న బడ్జెట్ని అందుబాటులో తెచ్చుకొని ఎక్కడ పనులు చేపడితే ఎక్కువ మంది ప్రజలకు మేలు చేస్తాయో అక్కడ ఆ యొక్క పనులు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రధాన రహదారుల్లో గుంటలు లేని రోడ్లు ఉండాలని చెప్పని అకుంఠిత దీక్షతో పనిచేస్తూ ఉన్నాం. దీనికి ప్రజల భాగస్వామ్యం కూడా ఎంతో అవసరం, ప్రజల సహకారం కూడా ఎంతో అవసరం. ఈ సందర్భంగా ప్రజలందరికీ పిలుపునిచ్చేది ఒకటే, ఈ యొక్క అభివృద్ధి పనులకి నిధులు కేటాయించినప్పుడు ఎక్కడ ఆ యొక్క నిధులు కేటాయిస్తే ఎక్కువ మంది ప్రజలకు మేళ్లు చేస్తాయో అక్కడ పనులు ఎంపిక చేసుకోవాలని, భవిష్యత్తులో నిధుల లభ్యతను బట్టి ఇంకా మరిన్ని చోట్ల కూడా అభివృద్ధి పనులు శ్రీకారం చుడతామని చెప్పని తెలియజేస్తూ, అనంతరం కమిషనర్ సూర్యతేజ మాట్లాడుతూ, సామాన్య, పేద, మధ్యతరగతి ప్రజలు నివసిస్తున్న చోట రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామన్నారు. ఏవైతే ప్రజలకు అవసరమైన వసతులు ఉన్నాయో, అంటే గుంటలు లేని రోడ్లు నిర్మించడం, అలానే డ్రైన్లు ఫినిష్ చేయటం, స్ట్రీట్ లైటింగ్ ఇవ్వటం, ఇలాంటి బేసిక్ తాగునీటి సదుపాయం చేయటం కానీ ఇలాంటి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఎవరికి ఇబ్బంది కలిగించకుండా అన్ని సదుపాయాలు కల్పించడానికి చేయడం జరుగుతుంది. ఈ మౌలిక వసతుల్ని ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. అలానే ఈ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మనకి ప్రజలకు అందించే సేవల్లో కూడా మెరుగైన సేవలు అందించడానికి సిబ్బంది అందరూ కూడా బాగా కష్టపడి పనిచేయాలని ప్రతి సచివాలయం సిబ్బందికి కూడా ఆదేశించడం జరిగింది. 22వ డివిజన్లో కూడా 4 సచివాలయాలు ఉంటూ ఉంది. ఈ 4 సచివాలయ సిబ్బంది కూడా ఈ అత్యుత్తమైన సేవలు అందించాలని వాళ్ళకి ఆదేశించడం జరిగింది. అలానే ఈరోజు ఈ సివిల్ వర్క్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ వర్క్స్తో పాటు ఇంకా వర్క్స్ కూడా, అంటే ఏవైతే ప్రయారిటీ ఉన్నాయో ఎక్కువ మందికి లబ్ధి చేసే పనులు ముందు చేపట్టడం జరిగింది. నిధుల లభ్యతని చూసుకొని మిగతా పనులు కూడా చేసి ఖచ్చితంగా అందరు ప్రజలకు కూడా, నగరవాసులకి ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని మౌలిక వసతులను కల్పించడం జరుగుతుంది. అలానే ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, క్లస్టర్ ఇన్ఛార్జ్ కంటే సాయిబాబా, స్థానిక కార్పొరేటర్ మూలే విజయభాస్కర్ రెడ్డి, టీడీపీ నాయకులు యోగానంద, కోటిరెడ్డి, యానాద్ రెడ్డి, సుబ్బరాజు, ప్రభాకర్ రెడ్డి, స్వప్న, బీజేపీ నాయకులు ఎర్రబోలు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.